బాబు గారికి ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దల పిలుపు. పొత్తు పెట్టుకోవాల్సిందేనని వెంటపడుతున్న బీజేపీ బాబు ఎన్ని సీట్లిచ్చినా మహాప్రసాదంలా స్వీకరిస్తామంటున్న అమిత్ షా 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేయాల్సిందేనని పట్టుబడుతున్న నడ్డా ఎన్నికలు ముగిసిన తరువాత తనను దూషించినా బీజేపీకి వెన్నుపోటు పొడిచినా పర్వాలేదంటున్న మోడీ ఏపీలో తమ పార్టీ ఉనికి కోల్పోయినా పర్వాలేదు కానీ బీజేపీతో పొత్తు ఉండాల్సిందేనంటున్న బీజేపీ హైకమాండ్ అనేకసార్లు బాబు ల్యాండ్లైన్కు ఫోన్ చేసి మరీ ప్రాధేయపడ్డ బీజేపీ పెద్దలు బాబు ఢిల్లీకి వస్తానని మాట ఇవ్వడంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్న ప్రధాని మోడీ అమిత్ షా ఇవి సార్ కొంచెం అటు ఇటుగా బీజేపీతో బాబు పొత్తుపై ఎల్లో మీడియాలో వస్తున్న ఎలివేషన్లు. నిజానికి ఇప్పటికీ ఈ క్షణానికి చంద్రబాబుకు ఢిల్లీలో ఎలాంటి అపాయింట్మెంటు లేదు. కానీ ప్రయత్నం మాత్రం ఆపలేదు. అపాయింట్మెంట్ దొరకచ్చు, దొరకకపోవచ్చు, పొత్తు కుదరచ్చు, కుదరకపోవచ్చు. అది కాదు మ్యాటర్. బీజేపీ పెద్దలు బాబును ఢిల్లీకి ఆహ్వానించారా లేక అపాయింట్మెంట్ అడుక్కోవడానికి బాబే ఢిల్లీకి వెళ్ళారా? వాస్తవం ఏంటో నేను చెప్పనా? నాలుగోసారి బీజేపీతో పొత్తుకు బాబు వెంపర్లాట మొదలైంది. ఢిల్లీలో సైకిల్ సీట్లు అమ్ముకోవడానికి సిద్ధమయ్యాడు. మోడీ కాళ్ళు, అమిత్ షా గడ్డము పట్టుకుని పొత్తు కుదుర్చుకోవడానికి రెడీ అయ్యాడు. ఇది నిజం, ఇదే నిజం. కానీ పొత్తు ఉంటుందా లేదా, ఉంటే ఎవరికెన్ని సీట్లు, ఇవన్నీ ఆ రెండు పార్టీలకు సంబంధించిన విషయం. కానీ అంతకంటే ముందు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు అనేకం ఉన్నాయి. నాడు మోడీని దూషించి నేడు కాళ్ల బేరానికి వెళ్తావా? ఒక్కో ధర్మ పోరాట దీక్షకు 10 కోట్ల ప్రజాధనం ఖర్చు పెడతావా? ఎన్ని తిట్టినా ఎంత దూషించినా మోడీ మర్చిపోతారనుకుంటున్నావా? ప్రజలకు అల్జీమర్స్ ఉందనుకున్నావా? అయ్యా పొత్తుల మారి చంద్రబాబు, అవసరం నీది కాబట్టే అత్యవసరంగా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కావు. ఫ్లైట్ దిగి అపాయింట్మెంట్ తీసుకుని పొత్తు కుదుర్చుకునే లోపు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 1, ఢిల్లీకి రమ్మని ఆహ్వానం అందిందా? అపాయింట్మెంట్ అడుక్కోవడానికి వెళ్ళావా? పొత్తుల మారి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 2, బీజేపీ పెద్దలు పిలవకుండానే ఢిల్లీలో బాబాబు అంటూ ఈ బెగ్గింగ్ ఎందుకు? పొత్తుల మారి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 3, బీజేపీతో పొత్తుకు నువ్వే వెంపర్లాడుతూ వాళ్లే వెంట పడుతున్నట్లు ఎలివేషన్లు ఎందుకు? పొత్తుల మారి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 4, టీడీపీ నేతలు కార్యకర్తలు పొత్తు వద్దని మొత్తుకుంటున్నా ఈ వెంపర్లాట దేనికి? పొత్తుల మారి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 5, బీజేపీతో పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసమా, నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమా? పొత్తుల మారి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 6, నాడు మోడీని దూషించి నేడు కాళ్ల బేరానికి వెళ్లడం వెనుక ఆంతర్యమేంటి? పొత్తుల మారి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 7, మోడీని దూషించేందుకు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షకు 12 కోట్ల ప్రజాధనం ఎందుకు ఖర్చు పెట్టినట్టు? పొత్తుల మారి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 8, నాలుగోసారి బీజేపీతో పొత్తు పెట్టుకుని అవసరం తీరాక వెన్నుపోటు పొడవవని నమ్మకమేంటి? పొత్తుల మారి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 9, నువ్వు రాజకీయంగా ఎన్ని వేషాలు వేసినా మర్చిపోవడానికి ప్రజలకు అల్జీమర్స్ ఉందనుకున్నావా? పొత్తుల మారి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 10, ప్రతి ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకుంటే కానీ పార్టీని నడపలేని దుస్థితికి ఎందుకు చేరుకున్నావు? పొత్తుల మారి నిజం చెప్పు. ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.